సబ్బాష్ షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన ఎలోహిం బిడ్డలందరికీ ఉదయకాల శుభవందనములు. మరి రాత్రి జామున మరి సబ్బాతు కూటమి కంటెంట్ అయిన పరిశుద్ధులారా, మీరు చక్కని మెసేజ్ విని ఉంటున్నారు. సో ఈ దినమున కృపావాక్యం చూసుకుందాము. ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనం. హానోకు ఎలోహింతో నడిచిన తర్వాత ఎలోహిం అతను తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. పరిశుద్ధ గ్రంథంలో హానోకు గారి గురించి రాయబడింది చాలా తక్కువ. పరిశుద్ధులారా, ఆ ఎలోహిముతో నడిచాడు, ఆయనను కొనిపోయాడు అని మాత్రం రాయబడింది. అనగా ఎలోహింతో నడవడం అంటే ఏంటిని అసలు? సో మన గ్రంథంలో చాలా తక్కువగా ఉంది. అయితే యాషారు గ్రంథంలో చాలా వివరంగా తన గురించి రాయబడింది. ఆయన మరి అతి చిన్న వయసుడు, ఆ తరములో నిద్రించిన వారిలో అనగా కొనిపోబడిన వారిలో చాలా చిన్న వయసు వాడు. అందరూ 800, 900 పైన సంవత్సరాలు బతికారు. కానీ హానోకు గారు 365 సంవత్సరాలు మాత్రమే ఈ భూమి మీద ఉన్నారు. అయితే ఆ 365 సంవత్సరములలో 243 సంవత్సరాలు 243 ఇయర్స్ 130 సామ్రాజ్యాల పైన ఆయన రాజుగా ఆయన పరిపాలన చేశాడు. నీతి న్యాయ పరిపాలన జరిపించాడు. పరలోకపు తండ్రి యొక్క నీతిని, ఆ ధర్మమును అనుసరింపచేశాడు. ఇక ఆయన కొనిపోబడానికి కొన్ని సంవత్సరాల ముందుగా వారము రోజులు ఆయన మరి తను ఒంటరిగా గదిలో గడిపేవాడు. ప్రార్థన, మరి ఆ వారం రోజులు ఉపవాసము. అలా వారం రోజుల తర్వాత ఆయన కనబడినప్పుడు ఆయన గురించి ఎదురు చూసేవారు. అటు తర్వాత కొంతకాలానికి నెలకొకసారి కనబడము, అటు తర్వాత 6 monthsకి ఒకసారి, అటు తర్వాత 1 yearకి ఒకసారి. అనగా చూడండి, మోషే గారు అయితే 40 రోజులే ఉపవాసం ఉన్నారు. కానీ మరి హానోకు గారు 360 రోజులు కూడా ఆయన మరి ఉపవాసం ఉండగలిగారు. సో అనగా నీతి పరలోకపు తండ్రి ఏ ఉపదేశమునైతే తెలియపరిచేవాడో ఆ సంవత్సరానికి ఒకసారి ఆయన కడుపు అగుపడినప్పుడు వారికి అది ఉపదేశించేవారు. సో ఒక దేవదూత వలె వారికి కనిపించేవాడు. సో దేవదూత స్వరం వింటున్నట్టుగా వారు భావించేవారు. సో ఆ విధముగా ఆయన రాజ్యమును ఈ భూమి మీద స్థాపించాడు. కాబట్టి పరలోకపు తండ్రి ఆయన మెచ్చి, ఆయన నచ్చి దూతలకు ట్రైనింగ్ ఇవ్వడానికి కొరకు పరలోకమునకు అగ్ని రథముల చేత ఆయన కొనిపోబడ్డాడు. కాబట్టి ర్యాప్చర్లో మొట్టమొదటి వ్యక్తి హానోకు గారు, దూతలకు ట్రైనింగ్ ఇవ్వడానికి కొరకు పరమ తండ్రి మరి ఆ విధంగా ఆయన అడుగుజాడలు మనం నడుచున్నట్లుగా కృప చూపును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, హానోకు నాయన మీతో నడిచారు, మీ మార్గంలో నడిచారు, మీ మార్గంలో అనుసరింపజేశారు. అదేవిధంగా మేము కూడా తండ్రి మీ మార్గంలో అనుసరించి మేము అనేకులను మీ మార్గముల ప్రకారం జీవింపజేయడానికి కృపను విస్తరింపచేయమని నజరుడైన యేషువా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరలోకపు తండ్రియు, నా రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యేషువా మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.